మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 79, 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 37వ శ్లోకం చెప్పుకోబోతున్నాం మనం. 36వ శ్లోకం చివరిలో ఏం చెప్పారంటే, ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కొక్క గొప్ప గుణం, మంచి గుణం, మంచి గుణము అంటే ఇతరులకు సేవ చేసేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే అని చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. ఇక్కడ 37లో ఏం చెబుతున్నారంటే, 37వ శ్లోకంలో, అంతేకాకుండా సంఘంలో ఒక్కొక్కప్పుడు ప్రత్యేకంగా ఒక పని కోసమే కొంతమంది దిగొస్తారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి వైభవాలే, విభూతులే. అట్లాంటి వాళ్ళల్లో వాసుదేవుడు అటువంటి వాడు. వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు. అంత మాత్రమే అయ్యి ఉంటే ఆయన మిగతా వాళ్ళల్లో ఒకడుగా ఉండేవాడు. అంతేకాకుండా సర్వజీవుల్లో ఉన్న దేవుడుగా తానే నివసించాడు. ఆ వాసుదేవుడు ఎవరు? పరమాత్మ స్వరూపం, కృష్ణ పరమాత్మే అని చెప్పాలి. అదే వాసుదేవుడు అంటే దేవుడి వైభవమే. కార్తవీర్యార్జునుడి 4వ కొడుకేమో మధువుట, వాడి కొడుకేమో వృష్ణి. వాని నుండి వృష్ణి వంశం పుట్టింది. ఆ వంశంలో పుట్టిన దేవకుని పుత్రిక దేవకి. ఈ విధంగా శ్రీకృష్ణుడు తల్లి వైపు నుంచి వృష్ణి వంశం వారి మనమడయ్యాడు. అలాగే పాండవుల 5గురిలో అర్జునుడు దైవ విభూతికి చిహ్నం. ధర్మరాజుకి రాజ్యాభిషేకం అది అయిన తర్వాత ఈ అర్జునుడు అనేక రాజ్యాలు జయించి చాలా ధనం కూడబెట్టుకొని తీసుకొచ్చి అన్నగారికి సహాయం చేశాడు రాజ్యం స్థిరం చేసుకోవడానికి. అందువల్ల ఆయనకి ధనంజయుడు అని పేరు వచ్చింది అర్జునుడికి. మనకి గీతాపదేశం కూడా, భగవద్గీత ఇవాళ మన చేతుల్లో ఉన్నది అంటే దానికి కారణమైన వాడు అర్జునుడే కదా. ఆ విషయం చెప్తూ ఉన్నారు. కృష్ణుడు అర్జునుడు కూడా నరనారాయణుల అంశలో దిగి వచ్చారు. అందులో నరుడు అనే ఋషి అంశ అర్జునుడు కాబట్టి అతడు దైవ విభూతియే, దేవుడి యొక్క వైభవమే. అదేవిధంగా మునుల్లో వేదవ్యాసుడు కూడా దైవ విభూతి. వేదాలన్నీ ఆయన వల్లనే వచ్చినవి. వేదముల విభాగము, వేదాంత విద్య, భారతము హరివంశము, అలాగే 18 పురాణాలు నరజాతికి చెందినవి. అవన్నీ కూడా ఇంకా కూడా కుంతికి పాండవులకి, నైమిసారణ్యంలో ఉన్న మునులకి ఆ కాలాల్లో కర్తవ్యాన్ని ఉపదేశించేవాడుగా శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవుడిగా పూజించబడ్డాడు అంటున్నారు. కవుల్లో, కవి అంటే మనకు కూడా తెలుసు, పోయట్స్ అంటారు, లేకపోతే రైటర్స్ అంటారు. ఉశనసుడు అనే కవి భగవంతుడి దివ్య వైభవం అంట. ఉశనసుడు అనే పేరు గల కవి సాక్షాత్తు భగవంతుడి యొక్క దివ్య వైభవమే, విభూతియే. ఉశనసుడు అంటే శుక్రాచార్యుల వారన్నమాట. అతడు ధర్మశాస్త్రాన్ని చెప్పిన వాళ్ళల్లో ఈయన కూడా ఒక మహాముఖ్యుట్టయిన ఈ శుక్రాచార్యుల వారు. అంతేకాకుండా కవి అంటే చూసేవాడు, రూపాలని కల్పించి వర్ణించేవాడు అని కదా అర్థము. యుద్ధంలో రాక్షసులకిను, రాక్షస గురువు యాక్చువల్గా శుక్రాచార్యుల వారంటే. యుద్ధం జరిగే దేవతలకి రాక్షసులు చచ్చిపోయినప్పుడల్లా ఈయన మళ్ళీ వాళ్ళందరినీ బతికిస్తూ వచ్చాడు. అంటే రాక్షసులకు మరల రూపకల్పన చేసి మళ్ళీ జీవింపజేశాడు. కాబట్టి ఒక కవి తన పాత్రలను జీవింపజేస్తాడు కాబట్టి అందుకు కూడా కవి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ పాత్రలను పుట్టించటము అనే విద్య ఆయన చేతిలో ఉంది కాబట్టి మృత సంజీవిని అన్నారు దాన్ని. ఇట్లాంటి అపూర్వమైన వైభవం ఉన్నవాడు కాబట్టి శుక్రాచార్యుల వారు కూడా దేవుడి విభూతి అని చెప్పబడింది. ఈ శుక్రాచార్యుల వారి అంశతో పుట్టిందే మన సౌర కుటుంబంలో ఉన్న శుక్రగ్రహం. దానికి అధిపతి గ్రహమూర్తి అయిన శుక్రుని ప్రభావం వల్ల రూపకల్పన, పాత్ర సృష్టి అంటే ఒక రూపాన్ని కల్పించడం, ఒక కథ రాయటం, ఏదైనా ఒక పాత్రను సృష్టించడం మొదలైన విషయాలన్నీ కూడా వ్యక్తుల్లోకి వస్తున్నాయి అంటే ఆ శుక్రాచార్యుల వారి వల్లనే వస్తున్నాయి. శుక్రగ్రహ వీక్షణం వల్ల ఆ శుక్రగ్రహం కనుక మన జాతకంలో ఉచ్చలో ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళకి చిత్రలేఖనం వస్తుంది, కావ్యాలు రాస్తారు, సంగీతం అనే లలిత కళలకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే
ముఖ్యమైన విశేషం. ఈ శుక్రుడి ప్రభావం వల్లనే శుక్రధాతు అనేది గర్భంలో జీవులకు రూపాలని కల్పిస్తుంది. ఈ రూపకల్పన అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. రూపకల్పన అంటే కథలో రూపకల్పన, తర్వాత పొట్టలో ఒక ఊంబులో ఒక రూపకల్పన, ఈ రూపకల్పనకు అంతటికి చిత్రలేఖనం, సంగీతం, దివ్య కళలు, లలిత కళలు ఇవన్నీ కూడా శుక్రాచార్యుల వారే శుక్రగ్రహం రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఉన్నారు. విశ్వసృష్టిలో కావ్య సృష్టి ఇదంతా కూడా. దానివల్ల చనిపోయిన జీవులకి మళ్ళీ పుట్టడానికి మనమందరం కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాం కాబట్టి ఆ విద్య మృత సంజీవిని మంత్రంగా ఉపదేశించారు. ఇన్ని లోకాల్లోనూ కూడా కావ్యత్వాన్ని ప్రదర్శించే ఉశనసుడే దేవుడి వైభవం. నిజానికి మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఇట్లా రూపాలు ధరించి ఇలా ఎప్పుడు ఎవరు పర్మనెంట్గా ఉండటానికి ఆ శుక్రాచార్యుల వారు కారణం అన్నమాట. అందువల్ల దేవుడి ఉశనసుడు ఆయన పేరు. ఆయన దేవుని వైభవమే అని చెబుతున్నారు. 37వ శ్లోకం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దమించు శక్తి గల వారిలో ఒక పద్ధతిగా అన్నిటినీ అధికారంగా చూపించి అన్నిటినీ దమించగల శక్తి ఉంటుంది. అంటే అల్లర్లు అణచటం, రౌడీలను అదుపులో పెట్టడం, అలాగే ఎవరిలో వాళ్ళకున్నటువంటి దీంట్లో అరిషడ్వర్గాల్ని పైకి రాకుండా చేసుకోవడం, ఇట్లాంటి క్రమశిక్షణ ఉండటం అనేది కూడా దైవగుణమే. దమించునట్టి అధికారం కూడా దైవగుణమే. దమించడం అంటే ఆపటం, వాళ్ళు కంట్రోల్లో పెట్టేస్తారు. కంట్రోల్లో పెట్టడం అనేది తన దేహం మీద, ఇంద్రియాల మీద, అన్నిటి మీద ఉండటమే కాకుండా చుట్టుపక్కల రాజ్యంలో కూడా, ప్రజల్లో కూడా ఒక దమించే గుణం వల్ల వాళ్ళు పరిపాలన చక్కగా చేస్తారు. కాబట్టి ఆ దమించే గుణము భగవంతుడి విభూతియే అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా భగవంతుడి దైవానుగ్రహం వల్లే దండనాధికారులు అనేవాళ్ళు ప్రభుత్వంలో అక్కడక్కడ ఆ సిస్టమ్ కూడా దైవం వల్లనే వచ్చింది. ఒక చోట ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సక్రమమైన మార్గంలోకి తీసుకొని రావటం ప్రభుత్వంలో, అవసరమైతే ఎవరినైనా దండించడం అనే ప్రాసెస్ కూడా భగవంతుడి యొక్క విభూతి వల్లే వచ్చింది. దైవానుగ్రహం వల్లే జరుగుతోంది. సమాజము సత్కర్మాచరణాన్ని ఇష్టపడితే, మంచి పనులు చేయడానికి జనరల్గా మనుషులందరూ కూడా ఇష్టపడితే, సమాజంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ దాని పుణ్యమే వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ పుణ్యఫలం అనుభవించడానికి కూడా ఈ దండనాధికారులు అవసరం అవుతారు. ఎందుకంటే అన్నీ చక్కబెట్టేటటువంటి అధికారులు వీళ్ళు. మనం ఏదో వ్యక్తిగతంగా అయితే ఏదో కొంచెం చేసుకోగలుగుతాం, కానీ సంఘంలో ఏదన్నా చక్కబరచాలంటే దండనాధికారులు తప్పకుండా ఉండాలి. అది కూడా భగవంతుడి వైభవమే అంటున్నారు. అదే మళ్ళీ సమాజం దుష్కర్మ, చెడ్డవాళ్ళు ఉన్న మనుషులందరూ దుష్కర్మలే, వాళ్ళకి సజ్జనత్వం తెలియదు. అలా ఉన్న సమయంలో ఏమవుతుందంటే వాళ్ళని దండించేటటువంటి వాళ్ళే ప్రభుత్వాధికారులుగా వేషం వేసుకొని వస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళే సరిగ్గా దుష్కర్మశీలురే మళ్ళీ పరిపాలనకు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రజలనే దోచుకు తింటారు అధికారులు. ఎందువల్ల అవుతుంది, ఏం చెబుతున్నారు, సమాజం ఎలా ఉందో దాన్ని పట్టే వాళ్ళని పరిపాలించే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. సమాజంలో ఉన్నవాళ్ళు దుర్మార్గులై ఇంకొకళ్ళని బాధపెట్టే వాళ్ళైతే ఇలాంటి వాళ్ళే పరిపాలనా అధికారంలో కూడా వచ్చి వీళ్ళనే పీడించుకు తింటారు. ఆ విధంగా కూడా ఒక దండనకి ఫలం జరుగుతోంది. చెడు పని చేసినప్పుడు దానికి సరిపోయే దండన విధించటం అనే ఆ రూపంలో జరుగుతోంది. కాబట్టి అది కూడా భగవంతుడి విభూతే అంటున్నారు. అలాగే మానవులలో జయించే శక్తి అనేక రకాలుగా ఉంటుంది. వాదాల్లో జయించుకుంటారు, కోర్టు వ్యవహారాల్లో జయిస్తారు, యుద్ధాల్లో గెలుస్తారు, లాటరీల్లో గెలుస్తారు. కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న టెంపరీ విషయాలు. ఇంకొకళ్ళని జయించిన వాళ్ళని ఇంకోళ్ళు జయిస్తారు. ఎప్పుడూ గెలుపే అనే ప్రాసెస్ ఇక్కడ ఉండదు. కాబట్టి దాన్ని జయము అని అనకూడదు అంటున్నారు ఇక్కడ. అలాగే నిజమైన జయం కనుక జరిగితే మళ్ళీ అక్కడ పరాభవం కానీ డౌన్ కానీ ఉండదు. జయము అంటే పర్మనెంట్ జయం అన్నమాట అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల ధర్మాధర్మాలకు మధ్యలో కల్లోలం పుట్టినప్పుడల్లా ధర్మానికి ఎప్పుడు అంతిమ విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టే ఈ భారతం అనే గ్రంథానికి వ్యాసుల వారు జయము అనే పేరు పెట్టారు. జయాన్ని కోరేవాడు
కొన్ని జాగ్రత్తలు వహించాలి, కొంత కొంత క్రమశిక్షణ చేయాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి, కొన్ని విషయాల్ని పాటించాలి, నీతి నియమాల్ని పాటించాలి. అలా ఉన్న వాళ్ళదంతా కూడా భగవంతుడి వైభవమే అని తెలియాలి అంటున్నారు. అట్లాగే ఒక్కొక్కప్పుడు సత్కార్య సాధన చేయాలంటే కొంత గుట్టుగా ఉంచాల్సి వస్తుంది కొన్ని విషయాలు. ప్రతి విషయం బజార్లో పారబోసుకుంటూ ఉంటే కొన్ని పనులు అవ్వవు, దానికి అడ్డం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అది పద్ధతి కాదు అసలు. అది మెదలకుండా ఉండి నిదానంగా లోపల లోపల పనులు చేసుకోవాలి, అనవసరంగా నోరు బారేసుకోకుండా. అంటే ఏ మంచి పనులు చేయాలనుకున్నా పాత్రత తెలిసి చెప్పుకోవాలి, కానీ ఆ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ప్రతి వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉండక్కర్లే. అందువల్ల ముఖ్యంగా యోగాభ్యాసం చేసేవాడు తన సాధన గురించి అందరి దగ్గర చెబుతూ ఉండక్కర్లేదు. ఎవరైనా నిజంగా శ్రద్ధతో అడిగితే తప్పకుండా చెప్పచ్చు, కానీ అడగని వాళ్ళకు మటుకు చెప్పుకుంటూ పోకూడదు అన్నారు. అలాగే చాలా విషయాల్లో, సాధనా విశేషాల్లో మౌనము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మౌనం సాధించటం వల్ల ఆత్మసాధన మార్గము, మౌనము పాటించటము అంటే ఆత్మసాధనకు అది కూడా ఒక మార్గం. మౌనం అంటే నోరు మూసుకోవటం కాదు, మనోమౌనం, మనస్సులో కూడా ఏ భావాలు లేకుండా ప్లెయిన్గా ఉండటం సాధన చేస్తారు, అదే ఆత్మసాధన మార్గం అంటున్నారు. అట్లాగే ప్రజల క్షేమం కోరి అనేక పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆ పనులన్నీ కూడా ప్రతి సామాన్య మానవుడికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియనివ్వకూడదు అంటున్నారు. అది కూడా ఒక విధమైన మౌన సాధనయే ప్రభుత్వానికి, అది కూడా దైవ విభూతే అంటున్నారు. ఒకడు జ్ఞానం గలవాడని వాడిని గౌరవిస్తాము, వాడి దగ్గర మనకి తెలియని విషయాలు నేర్చుకుందామని ప్రయత్నిస్తాం. అట్లాంటి వాళ్ళల్లో జ్ఞానమే దైవస్వరూపమైన విభూతి. కొంతమందిని చూసి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారు, మనం కూడా అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నా చిన్నప్పుడు నేను ఎంతమందినో చూసేదాన్ని, వాళ్ళని చూసి వాళ్ళు అంత హాయిగా ఎలా ఉన్నారబ్బా అనిపించేది. అది కూడా ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రశాంతత కూడా దైవ విభూతి, ఆ జ్ఞానం కూడా దైవ విభూతి అంటున్నారు. జ్ఞానం గలవాడికి నామము రూపము ఉంటాయి, అతని జ్ఞానానికి నామం రూపం ఉండవు. జ్ఞానికి ఉంటాయి కానీ పేరును రూపం, జ్ఞానానికి పేరే ఉంటుంది, రూపమే ఉంటుంది. నామరూపాలకు అతీతమైన దైవం కాబట్టే జ్ఞానము దైవస్వరూపము అని చెప్పారు. ఇక్కడ 38వ శ్లోకం కూడా అయిపోయింది. సర్వజీవరాశులు పుట్టి పెరిగి మళ్ళీ నశించిపోకుండా ఉండటానికి ఏమిటి సాధన? అది వాళ్ళ బీజరూపమైన సూక్ష్మజీవ లక్షణం. ఎట్లా జరుగుతుంది అసలు ఇది? ఎంత సృష్టి అనేది కంటిన్యూస్గా ప్రళయం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వస్తుంది కదా. ఎలా జరుగుతుందంటే జీవ లక్షణం, అది బీజము అంటున్నారు ఇక్కడ. ఒక గింజలో ఎలాగైతే సర్వము చెట్టు మొత్తం అణిగి మణిగి లోపలగా ఉంటుందో, చెట్టుకు విత్తనం ఎట్లాంటిదో మనిషికి కూడా సూక్ష్మజీవులు అంటే ఇక్కడ పొరపాటు పడకూడదు, బ్యాక్టీరియా కాదు, సూక్ష్మంగా ఉన్న జీవస్వరూపం. ఆ జీవస్వరూపం వల్లనే మళ్ళీ అది దేహం ధరించి రావడము, కంటిన్యూటీ అనేది జరుగుతోంది. ఇది జరగాలంటే జంతువులు మనుషుల్లో శుక్రము అంటాం మనం. ప్రతి జీవి కూడా బీజరూపంగా రక్షించబడి అస్తిత్వాన్ని చెందుతున్నాయి. మళ్ళీ పుట్టడం ఉండటము అనేటటువంటి జరుగుతుంది. ఈ బీజరూపమే దైవ విభూతి. ఒక చెట్టుకి గింజ ఎలాగో మానవుడికి బీజరూపం అనేటటువంటిది, ఆ సూక్ష్మత్వం వల్ల మళ్ళీ శరీరాన్ని సంపాదించుకుంటాడు. ఆ ప్రాసెస్ అంతా కూడా దైవ విభూతే. ఇక్కడ ఈ బీజం కూడా దైవ విభూతే అంటున్నారు. ఇట్లా కాకుండా ఇంకొక శాశ్వతమైన సత్యం ఒకటి ఉంది. ఎవరు పుట్టినా, ఎంతమంది పుడుతూ ఎంతమంది, అంటే మనం మనుషుల గురించి జంతువుల గురించే మాట్లాడుతున్నాం. మన శరీరంలో మనం ఇట్లా చెయ్యి ఎత్తితే కొన్ని వందల వేల సెల్స్ చచ్చిపోతాయి, మళ్ళీ అన్నీ పుడతాయి. చస్తూ పుడుతూ ఉండటమే అంటే మనం దాన్ని చావు అని అంటున్నాం, కానీ అది మార్పు. ఒక దాంట్లో నుంచి ఇంకొక మార్పు రావాలంటే కొన్ని పోవాలి, కొన్ని రావాలి. అదేమిటంటే మనకు నది కంట మంచి ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. నది ఎలా నిలుస్తోంది? కొన్ని పోయి కొన్ని వచ్చినందువల్ల నిలుస్తుంది. పాత నీళ్ళు వెళ్ళిపోతుంటే కొత్త నీళ్ళు కంటిన్యూటీ, ఆ కంటిన్యూటీ వల్ల రావటం పోవటం అనేది నదికి ఉన్నా కూడా కంటిన్యూటీ వల్ల అది నిలబడుతోంది. మనిషి దేహమైనా సృష్టి అయినా అదంతా కూడా అలాగే ఉన్నది అంటున్నారు.
అందులో ఉన్నటువంటి నేను అనే అంతర్యామి ప్రజ్ఞకి పుట్టడం చావడం అనే ప్రాసెసే లేదు అసలు. కాబట్టి శాశ్వతంగా నిలబడింది. దాన్నే ఆత్మ అంటారు. అదే నిజమైన బీజము, అంటే అదే నిజమైన విత్తనం అంట. కాబట్టే ఈ చరాచర జీవరాశుల్లో మొత్తం చర అచర, కదిలేవి కదలని అన్నిట్లో నేను కానిదంటూ ఏముంది అసలు అని కృష్ణుడు తమాషాగా ప్రశ్న చేస్తున్నాడు అంటున్నారు. 39వ శ్లోకం అయిపోయింది. ఇలా వరుసగా దైవ విభూతులను లెక్క పెట్టుకుంటూ పోతుంటే అంతా ఉండదు అసలు. అంతా ఆయన విభూతే కదా, వైభవమే కదా. అందువల్ల కొన్ని ప్రత్యేకంగా ఉదాహరణ కోసం కొన్ని చెప్పుకున్నాము, నిదర్శనంగా కొన్ని చెప్పుకున్నాము. అర్జునుడి ప్రశ్నను బట్టి కృష్ణుడు చేసిన ఈ లెక్కంతా కూడా మొత్తం కాదు, ఇది మొత్తం దైవ విభూతులు కాదు, కొన్ని మటుకే చెప్పారు. సృష్టిలో ఏది వైభవోపేతంగా ఉంటుందో, మనకు ఎలా చెబితే అర్థమవుతుందో, ఏది సుపుష్టంగా ఉంటుందో, సుపుష్టం అంటే పుష్టి ఎప్పుడూ ఉంటుంది. అది ఆ పుష్టి అనేది మనలో ఉండబట్టి కదా మనం ఏదైనా కూడా కదలటం చేయటం జరుగుతుంది. అవన్నీ కూడా అంతర్యామి వైభవమే అని మనం గ్రహించుకోవాలంటున్నారు. వ్యక్తమగుతున్న విభూతులు, కనపడే వైభవాల్ని వేరువేరుగా చూసి తెలుసుకోవడం మనకు కూడా సాధ్యం కాదు. ఎన్నో ఉన్నాయి, అవన్నీ దానివల్ల ప్రయోజనం ఏముంది? అదొక జీవితం వృధా అయిపోతుంది అంతే. కానీ ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. సమస్త సృష్టిలో ఉన్నది అయిపోని వైభవం అనేది పరమాత్మదే. ఈ సమస్త సృష్టిని ఒక పద్ధతిలో ఉంచి ఆత్మలోనే స్తంభన చేసి ఉంచటం, అంటే అటు ఇటు పోదు, ఇదంతా ఆత్మలోనే ఉంది. దానిలో తనే ప్రవేశించి అంతర్యామిగా ఉండటం జరుగుతోంది భగవంతుడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పారు. ఇక్కడ 40, 41, 42 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 79 కూడా అయిపోయింది. మనకి విభూతి యోగం అయిపోయింది దీంతో. మన నెక్స్ట్ మంది 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శనం మళ్ళీ చెప్పుకుందాం.